ప్రవేశిస్తూ ఉంటే ఆ ఇంట్లోకి శుభమని చెప్తారు. అమ్మా ఆ ఇంటి వాళ్ళకి ఏమని చెప్తారు? శుభమని చెప్తూ ఉంటే హ్యాపీగా సంతోషంగా మళ్ళీ లోపలికి బయలుదేరుతాం. ఎప్పుడు శుభమని చెప్తాం? సంతోషం ఉంటేనే, సమాధానం ఉంటేనే. సమాధానం ఉంటేనే లోపల అంటే, లేకపోతే ముఖం తిప్పుకుంటాం. అప్పుడే ముఖం తిప్పుకుంటే బయటకు వచ్చిన లోపలికి ఎట్లా వస్తాడు? ఇంకా లోపల రాలేడు. కాబట్టి సమాధానము సంతోషం ఉండాలంటే ప్రభు ఉండాలి. ఆయనే సంతోషము, ఆయనే సమాధానం. నా సమాధానం మీకు ఇస్తున్నానని అన్నాడు. నేను ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది అన్నాడు. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు అనుకో, ఈ ఇంట్లో ఉన్నాడు అనుకో, ఈ ఇంటిలో నుండి ప్రవేశిస్తూ ఉంటే నెమ్మదిగా సమాధానం ఉంటుంది. కాబట్టి ప్రభువు ఈ ఇంటికి సమాధానకర్తగా సంపూర్ణంగా ఉండలాగిన ప్రభు సహాయం చేయని కాక ప్రార్థన చేస్తాం. దయగల ప్రేమగల మా ప్రియమైన తండ్రి, నేను చేసినాక మీరు చేయండి. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మరి సమయాలు నాయన నీలమ్మ వారు కలిసి గృహం కట్టుకుంటున్నారు. 2వ మేడ గదిని జ్ఞాపకం చేసుకునండి. ఈ ముఖద్వారం నాయన నిలబెట్టడం జరిగింది. మీరే కృపని, నేనే ద్వారమును అన్నారు నాయన. మీరే ఈ రీతిగా ఈ ఇంటికి ద్వారముగా, ఈ ఇంటికి యజమానుడుగా, సమాధానకర్తవుగా ఉండి ఈ ఇంటిలో నాయన సంపూర్ణంగా నెమ్మది సమాధానం ఇచ్చి ఈ బిడ్డలను సంపూర్తిగా కాపాడుతారండి. ప్రతి విధమైన తెగులు, కీడు, అపాయము, నష్టము ప్రతిదాని నుండి తప్పించండి నాయన. ఏ అపవాదికి సంబంధించిన శక్తులు ఇందులో పని చేయకుండా ఉండటానికై సహాయపడమని ప్రార్థిస్తున్నాను. మీరు ఆ ఇంటిలోనికి ప్రవేశించి వారికి శుభము అని చెప్పమన్నారు కనుక ఈ ఇంటిలోనికి నాయన ప్రవేశించడానికి ద్వారం పెట్టుండగా ఈ ఇంటి వారికి అందరికీ శుభం కలుగునట్టుగా సహాయపడు దేవా. మీరే కృపని మనం వేడుకుంటున్నాము. ఎంతైనా నమ్మదగిన దేవుడవు మా ప్రభువా. నిజముగా మనుషుల ఆలోచనలు, మనుషుని నాయన అవి వ్యర్థములు. నీవేమైతే చెప్పినావో అది నిత్యమైన సత్యం కనుక సంపూర్ణంగా ఈ ఇంటిని మీ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి, పవిత్రపరచండి. ఈ ఇంటిని సంపూర్ణంగా యోగ్యమైనదిగా, సమాధానము గల ఇంటిగా చేయండి. వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఇంతవరకు ఈ ద్వారబంధం కూడా చక్కగా కూర్చోబెట్టడానికి నాయన మరి బేల్దార్ మేస్త్రి పనివారికి కూడా మంచి జ్ఞానం ఇచ్చి, ఓర్పునిచ్చి, సహనం ఇచ్చినందుకై స్తుతిస్తున్నాను. ఈ పనివారు కూడా ఇంకా మిగిలిన పనులన్నిటిలో ప్రభు మరి చక్కగా పని చేయడానికి, మంచి మనసుతో చేయడానికి నీ బిడ్డలు కూడా కావాల్సిన జ్ఞానమును, వివేచన ఇచ్చి నడిపిస్తురండి. ఇంతవరకు సహాయం చేసినారు, ఏ కీడు అపాయం జరగకుండా నాయన ముగించబడే వరకు కూడా అదే రీతిగా సహాయపడమని, ప్రతి విధమైన అవసరతలు అక్కడ తీర్చమని యేసు పరిశుద్ధ నామములో ఇంటి మీద మీ రక్తం ప్రోక్షించుకుంటూ దేవా మిమ్మును ఈ ఇంటికి యజమానుడుగా ఉండమని కోరుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా పిల్లలు మా తండ్రి జీవాధిపతిని దేవా యేసు ప్రభు నామమున మా ప్రభు గారు, మా ప్రభు మరి మేస్త్రి వాళ్ళు, నేను కుటుంబముగా తండ్రి, నేను మా ప్రభు మరి శామ్యుల్, నీళ్ళ కుటుంబం, వాళ్ళు భారతి, మా ప్రభు కుటుంబం పిల్లలతో కూడా మీకు స్తోత్రములు. మీ దాసాల తండ్రి మీరు కూడా ప్రభావ రాగలిగి మా ప్రభా మరి పిల్లలతో కూడా తండ్రి జాన్, మేము మా ప్రభు అభిషేక్, మా పిల్లలందరూ రాగినందుకే వందనములు చెల్లిస్తున్నాం. రాకేష్, రవి మీ స్థితి వారిలో ప్రభు రాగినందుకే వందనములు తండ్రి. వాక్యం చదువుకోవడానికి మీరు ఇచ్చిన ప్రభావ మీ కృపను బట్టి వందనములు తండ్రి. మత్తయి 10:10 మీ సెలక్షన్ నేనే ద్వారం సెలక్షన్ మాటలను నెరవేర్చడానికే తండ్రి మీ దాసుడు మా ప్రభావం నిలబెట్టడానికి మా ప్రభు మీరు కృప ఇచ్చి, మీ ఆలోచన ఇచ్చి మా ప్రభావ మా ప్రభు సంపూర్ణంగా చేసినందుకే వందనములు తండ్రి. పరివారికి కావాల్సిన ఆలోచన జ్ఞానం దయచేయండి బాబు. మరి భాష, రామాంజనేయులు తండ్రి వీళ్ళందరూ కూడా ప్రభావ మరి తండ్రి పరివారం అందరూ కూడా వచ్చారు. మీకు స్తోత్రాలు. మా ప్రభు ఇంటిలో వెళ్ళేవారు, వచ్చేవారు రక్షణ పొందాలని మీరు కోరుతున్నారు దేవా. మీరు దీవించి ఆశ్రయించండి. మా ప్రభా ఇంటిలోకి వచ్చుచు పోవచ్చు అన్నమాట ద్వారం ద్వారా. మా ప్రభా మీరే ద్వారమైన దేవుడని మీరు వచ్చారు. నేనే మార్గము, సత్యము, జీవం అన్నారు ప్రభా. నీకు ఎంతో వందనములు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా ప్రభా మరి కుటుంబానికి శుభము, సమాధానము, శాంతిని, సంతోషాన్ని ఎవరి స్వాత 14:25 ప్రకారంగా నా శాంతి మీకు ఇస్తానని అనుసరించారు ప్రభా. మరి తండ్రి మొత్తం స్వాత 10:29లో అనుసరించి మాట 28:29లో ప్రభా మీ సర్వ మా ప్రభా ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీకు శాంతి కలిగజేస్తాను సరించిన దేవుడు అయినా మా ప్రభు. మీ శాంతిని లేని వారికి మీ శాంతిని అనిపించిన దేవుడు కలుగుపరుచుకొని మీరు మేము పొందమని సహాయపడమని, ఈ కుటుంబంలో అనేకులు రక్షణ పొందినట్టుగా నీకు దయచేయమని సహాయపడమని, మీ అమూల్యమైన రక్తాన్ని తన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేసిన దేవుడు ఉన్నాయి. ఈ యొక్క అమూల్యమైన రక్తాన్ని తండ్రి మీరు ప్రోక్షించము, శాంతి సమాధానం అందించు. రాడినారు మీకు ఎంతో వందనాలు తెలుస్తూ కలిగే సమయం దీనికరంగా మీకు మహిమర్థం ఉన్నట్టుగా చీకటి దేవుడుగా తండ్రి
మా దినాలు ఎక్కడ తండ్రి నేను జ్ఞాపకం దీన్ని ఇప్పుడు కోరుకుంటున్నా ఆచరిస్తుంది మా ప్రభు నేను కూడా నాతో కూడా తండ్రి నాయన నాకు కూడా ఇచ్చిన ఈ సమయం బట్టి స్థుతిస్తూ యేసు ప్రభు నామను వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒక మాట చదువుకుందాం, చదివి చేస్తాము. కీర్తన 24 24వ అధ్యాయం 24వ కీర్తన 7వ వచనం చదవండి. కీర్తన 24:7. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. చాలు. కాబట్టి మహిమగల రాజు ప్రవేశించినట్లుగా మహిమగల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు ప్రవేశించినట్లుగా ప్రభు సహాయం చేయలేగా. ఇక్కడ కొన్ని నీళ్ళు పోయినాయండి. అన్న లోపల నీళ్ళు తీసుకో, డబ్బా నీళ్ళు తీసుకో. నీళ్ళు ఒకటి ఆడ నీళ్ళు ఒకటి డబ్బా నీళ్ళు ఆడ చెక్క పట్టుకో. ఆడ నీళ్ళు పోయితాం, ఆడ పోయి ఈడ పోయి లోపల బయట చెక్క పట్టుకో, ప్లాస్టిక్ చెక్కలు ఈడిపోతాం. ఈ ఈశాన్యం కూడా ఎవరు నేర్పించినారు అనుకోండి, బైబిల్లో అడితే బైబిల్లో ఉంది. ఈశాన్యంలో తొట్టి పట్ట ఆడ ఈడ పెట్టుకో, పెట్టు లోపల బయట పెట్టు. చెక్కలు నానుకోవాలా. అంటే అంటే ఒక ఇంటికంతా ఉన్ని లేని గట్టి పెట్టాలి. చెక్క అట్లా పైకి ఎత్తు, చెక్క సిమెంట్ వేస్తే దాని నుంచి అట్లే పైకి రెప్పలు బయట రాకుండా అవుతాయి. ఒత్తి పైకను చెక్క ఒత్తి పైకను. రైట్, చాలు. ఏమనంటే తర్వాత ఆరుతులు అంతే. ఈతలు చెక్క పట్టుకో. చాలా టైల్స్ పీస్ పట్టుకో. ఈ టైల్స్ ఈ ఫేస్ ఇది ఈ పక్క పెట్టు, బాగా సాదాగా ఉంది. ఇది కరెక్ట్ లేదు. రైట్, కింది పెట్టండి. తీసుకో. ఒకటి సిమెంట్ పెట్టుకో. ఒకసారి వేస్తాం ఒక సిమెంట్ ఒకసారి గంపదే పెట్టాడు. గంపదే చేపరం ఇంకోటి ఉంది. రైట్, రా తమ్ముడు, అయిపోయింది. ఓకే, వేసేసిన సిమెంట్ వేసినా కూరు బాగా కూరు. కట్టి తీసుకుని అంటే కూడా ఇంకా నీట్గా వస్తుంది.